విశాఖ నగర వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరదు కళ్యాణితో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. భోగి మంటలు, గంగిరెద్దులు, రంగవల్లులతో, సాంప్రదాయ నృత్యాలతో మహిళా నేతలు సందడి చేశారు. సంక్రాంతి అంటే రైతుల పండుగ అని, అటువంటి రైతుల జీవితాల్లో కూటమి ప్రభుత్వం పండుగ లేకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు గుడివాడ అమర్నాథ్. గ్రామాల్లో కూడా ఎక్కడా పండుగ వాతావరణం కనిపించడం లేదన్నారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం వైఫల్యం ఉందంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ హృదయపూర్వకంగా అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే గడిచినటువంటి 7 మాసాలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, వ్యవస్థల్ని ఏ రకంగా నీరుగార్చారనేటువంటి సందర్భాలు మనన్నీ కూడా చూస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి సంఘటనలు, రాష్ట్రంలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఇవన్నీ కూడా గడిచినటువంటి 7 మాసాలుగా చూస్తూ ఉన్నాం. లేదా ఈరోజు పండగ రేపు ఎల్లుండి పండగ ఉంది, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పండుగ వాతావరణం గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడా కూడా కనబడట్లేదు. డబ్బులు రొటేషన్లో ఉండాల్సినటువంటి డబ్బు ప్రభుత్వం నుంచి పేదవాడికి రావాల్సినటువంటి డబ్బు వచ్చినటువంటి పరిస్థితులు లేవు. ధరలు పెరిగిపోయాయి. నిత్యావసర సరుకుల ధరలు, బియ్యము, పప్పులు, ఉప్పులు, కాయగూరలు, ఇవన్నీ ధరలు పెరిగిపోవడమే కాకుండా ఇంకోవైపు విద్యుత్ ఛార్జీలు భారం, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ భారం, అన్ని రకాలుగా ధరలు పెంచేశారు, ఖర్చులు పెంచేశారు. సంపద సృష్టి అని చెప్పి ఎటువంటి సంపద సృష్టి చేయకుండా ప్రజల నడ్డి విరిచేట్టుగా ఈ కూటమి ప్రభుత్వం పాలన సాగుతూ ఉండడం వలన ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా భారంగా ఈ సంక్రాంతిని జరుపుకుంటూ ఉన్నారు. ఏదైతేనేమైంది, సంక్రాంతి అనేది మన తెలుగు ప్రజలందరికీ ఒక పెద్ద పండుగ. ఈ పండుగ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని, ఈ రాష్ట్రం అంతా సంతోషంగా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ బ్రతకాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ సెలవు.